ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గందరగోళం అసలుకి. ఎందుకంటే మా మమ్మీ, మా చెల్లి, మా తమ్ముడు కలిసి నా గల్లగురిగి అయితే తీసుకొని పగలగొట్టాలని అయితే ట్రై చేసిర్రు. ఆల్రెడీ మా చెల్లి అయితే సగం అయితే పగలగొట్టింది. నాకైతే ఫుల్ కోపం వస్తుంది. ఎందుకంటే ఆ గల్లగురిగి నాది. నా పెళ్ళి కాక ముందుకు నేనైతే అందులో మనీ వేసుకున్నా కొంచెం. నా పెళ్ళైన తర్వాతకి ఇంక నేను ఆ గల్లగురిగి మా ఇంటికి తీసుకుపోలేదు, ఇంక ఇక్కడే వదిలేసిపోయినా. ఇప్పుడు అందులో మా చెల్ల, మా మమ్మీ, మా తమ్ముడు మనీ వేసుకురంట. ఇక నాది నాదని అయితే వాళ్ళైతే అంటురు. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే అందరం కలిసి అయితే పగలగొట్టాలని అయితే ట్రై చేసినాం. పగలగొట్టేసింది మా మమ్మీ. అసలు అది ఓపెన్ చేసి చూస్తే డబ్బులే లేవబ్బా, గిన్నెనే ఉన్నాయి. ఎందుకు పగలగొట్టిరు మమ్మీ అని అయితే నాకైతే మెంటలే వచ్చింది అసలు. లేదు ఫ్రెండ్స్, మా అక్క అబద్ధం చెప్తుంది. నాదే ఆ గల్లగురి, నేనే పైసలు ఎక్కువ వేసిన. మా మమ్మీ, మా తమ్ముడు, మా చెల్లి అయితే డబ్బులు అయితే లెక్క పెట్టడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఎక్కువ ఏం లేవు కానీ ఇక నేను లెక్క పెడతా అని ముగ్గురు అయితే లెక్క పెడుతురు. ఇక్కడైతే మా తమ్ముడు అయితే చిల్లర కాయిన్లు అయితే లెక్క పెడుతుండు. మా చెల్లె 10 రూపాయల నోట్లు ఇంకా అట్లా లెక్క పెడుతుంది. మా అమ్మ అయితేనేమో 500 నోట్లు అట్లా లెక్క పెడుతుంది. ఇక మా చెల్లె, మా తమ్ముడు అయితే గొడవ పెట్టుకుంటారు మధ్యలో. అందులో 500 నోట్స్ అన్నీ నేనే వేసిన ఫ్రెండ్స్. మా అక్క పెళ్ళి అయిపోయినాక నేనే దాచిపెట్టుకొని నేనే కాయిన్స్ వేసిన, 500 నోట్స్ వేసిన. ఆమె పెళ్ళి అయినాక ఆమె ఎట్లా అవుతుంది ఫ్రెండ్స్, గల్లగురి నాదే కదా. మా మమ్మీ ఫేస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నాతోటి గొడవ పెట్టుకుంటుంది. ఇంకా మమ్మీ, చెల్లి, తమ్ముడు అయితే లెక్క పెడుతూనే ఉన్నారు. అసలుకి కాయిన్స్ అయితే సపరేట్ చేసేసినాం. కాయిన్స్ నానైతే పక్కన మంచంలో వండుకొని చూస్తూ ఉండు ఏం చేస్తున్నాం మేమని. అందులో ఎంత పైసలు వస్తాయని ఓపెన్ చేసిరదని మమ్మల్ని అయితే తిడుతుండు మా డాడీ. నాకు గట ఎగ్జైట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. నా పెళ్ళయి 1.5 year అయ్యింది. అప్పటిదాకా నా గల్లగురికి పళ్ళ కొట్టకుండా మా అమ్మ వాళ్ళు గట అందులో అమౌంట్ వేస్తారంటే కొంచెం నాకు గట హ్యాపీగానే ఉంది. కానీ ఎందుకంటే అందులో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వట్లేరు. మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెనే అంట పార్ట్నర్షిప్. నాకైతే అస్సలు ఇవ్వట్లేరు పార్ట్నర్షిప్ అయితే. ఫైనల్గా అమౌంట్ కౌంట్ చేయడం అయితే అయిపోయింది. మీరైతే అమౌంట్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే గెస్ చేసి నాకైతే కామెంట్ చేయండి. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్ వచ్చింది. మా చెల్లె అయితే మామూలుగా ఎగ్జైట్ అవుతలేదు అసలుకి ఆ డబ్బులు చూసుకొని. ఇక ఆమె డబ్బులే అంటుంది ఊరికే. మా అమ్మేమో నా డబ్బులు అంటుంది, మా తమ్ముడేమో నా డబ్బులు అంటుండు. ఇంకా మా చెల్లె, మా తమ్ముడైతే నాయి అని అయితే ఇద్దరు అనుకుంటారు. ఇక నేనే సపోర్ట్ చేయకుంటున్నా. అయితే వీడియో లాస్ట్లో చెప్తా అని చెప్పిన కదా ఫ్రెండ్స్ అమౌంట్ ఎంత వచ్చినాయో అని. అమౌంట్ అయితే టోటల్గా 10,000 అయితే వచ్చినాయి. ఈ అమౌంట్ని అయితే మా మమ్మీ అయితే ఏం చేయాలని అయితే ఆలోచిస్తుంది. ఏదన్నా ఒకటి ఇంట్లో కన్నా లేకపోతే మా చెల్లికి ఏదన్నా కొనిద్దామని అయితే మా మమ్మీ అనుకుంటుంది. మీరైతే ఒకటి సజెస్ట్ చేయండి ఏం తీసుకుంటే బాగుంటుంది మా చెల్లికి 10,000లో అని. నా వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చెయ్యండి. ఇంకా నేనైతే ఇలాంటి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మా మమ్మీ అయితే చిల్లర డబ్బులన్నీ అయితే ఒక డబ్బాలో వేసుకొని ఇక దాచిపెడుతుంది. మా చెల్లికి ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని మా మమ్మీ అయితే డబ్బులన్నీ దాచిపెడితే మా చెల్లి ఏమో మా మమ్మీ ఇస్తుందో ఇయ్యదో అని అయితే డబ్బులు దొబ్బేసింది అసలుకి.